మోహన్ బాబు ఇంటి దగ్గరికి మనోజ్ వెళ్ళినటువంటి సందర్భంలో మనోజ్ వెంట వెళ్ళినటువంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన మీడియా, ఆ మీడియాని మోహన్ బాబు అడ్డుకోవడం, ముందు దండం పెట్టుకుంటూ వచ్చి ఆ పైన TV9 రంజిత్ ప్రశ్న అడుగుతున్నప్పుడు అతని మైకే తీసుకుని అతన్నే కొట్టినటువంటి సంఘటన. ఆ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త నిరసనలు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైంది. అయితే మొట్టమొదట ఏదైతే ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి మోహన్ బాబు మీదన BNS 118 సెక్షన్ కింద కేసు పెట్టారు. అది 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే నేరం. సాధారణంగా బెయిల్ ముందే వచ్చేస్తుంది, ఆ తర్వాత కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా దాన్ని మార్చారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక. ఎందుకంటే జర్నలిస్టుల ప్రెషర్ పెరిగిన తర్వాతన అది హత్యా ప్రయత్నం కేసు కింద కట్టారు. BNS 109 కిందన కేసు కట్టారు. దాంతో ఇప్పుడు హత్యా ప్రయత్నం కేసు అంటే నాన్ బెయిలబుల్ కేసుని పెట్టుకొచ్చారు. అయితే ప్రాక్టికల్గా ఇది నిరూపించడం సాధ్యం కానిది. మోహన్ బాబు కొట్టిన మాట వాస్తవం, కానీ చంపాలన్న హత్యా ప్రయత్నం అనేది ఎప్పుడు పెడతారు? మనుషుల్ని చంపేయాలి అనేటటువంటి కోణంలో ఆయుధాలతో దాడికి దిగటానికి ప్రయత్నించడం, లేకపోతే ఆ విధమైన కావాలని కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని అంటారు హత్యా ప్రయత్నం అన్నట్టు. లేదా చంపడానికే ప్రయత్నం. అక్కడ కొట్టడానికి ప్రయత్నించారు, తనలో ఉన్నటువంటి కసి తీర్చుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని హైలైట్ చేస్తున్నారు, ప్లస్ తన మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి కోపంతో చేసింది. ఖచ్చితంగా మోహన్ బాబు చేసిన తప్పే. అయితే హత్యా ప్రయత్నం కేసు అనేటటువంటిది అయితే నిలవదు, కానీ పోలీసులు అయితే ప్రస్తుతం ఆ సెక్షన్ కింద కేసు కట్టారు.